చాలామంది మమ్మల్ని అడుగుతుంటారు, మీరు చేసి ధర్మకార్యాలు చేస్తారా మీరు అని. కొందరు మీరు చేస్తున్నట్టు ఏది ఆధారాలు అంటుంటారు. ఎవరికో ఆధారాలు చూపాల్సిన అవసరం నాకేం వచ్చింది చెప్పండి? అంతే కదండి. మీ సంస్థ వాళ్ళు హోసన్నది పెద్ద సంస్థ కదా, మీరు అన్నదానాలు చేస్తున్నట్లు, బట్టలు ఇస్తున్నట్లు, మరి ఏమి కనబడవు ఏంటంటే ఎవరికో కనబడి చేయవలసిన అవసరం మనకు లేదు. మన కుడి చేతిలో ఇచ్చింది ఎడమ చేతి కూడా తెలియకూడదు. ఏంటంటే ఇస్తే మంచిదే కదా. మిమ్మల్ని చూసి అనేకులు ఇన్స్పిరేషన్గా తీసుకొని వెనక్కున్న వాళ్ళు కూడా చేస్తారు కదా. అంటే ఎవరో ఇన్స్పిరేషన్ కోసం నా ప్రతిఫలం నేను పోగొట్టుకోను. మేము కుడి చేతులతో చేసేది ఎడమ చేతికి తెలియకూడదని ప్రభు మాకు చెప్పాడు. దాన్ని మేము ఫాలో అవుతున్నాం. దానికి ప్రతిఫలం పరలోకంలో ఉంటుంది. చెప్పండి కూడా మంది గట్టిగా గట్టి గట్టి గట్టి. లాభాన్ని అపేక్షించకుండా మీరు దేవుని పరిచర్య చేయండి. ఏ లాభాన్ని ఎదురు చూసి నువ్వు ప్రార్థన చేసిన, ఉపవసించిన, ధర్మకార్యాలు చేసిన దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. పరలోకంలో నేను ప్రతిఫలం చూస్తాను. పరలోకంలో ఇచ్చిన సంతోషం, ఇవ్వకపోయిన సంతోషం.